పొగడ్తల మరియు అభినందనల దినోత్సవం సందర్భంగా రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు. బడిలో చదివే పిల్లాడైనా, గుడిలో ఉండే దేవుడైనా, ఊరి నేలే ప్రెసిడెంట్ అయినా, దేశాన్నేలే అధ్యక్షుడైనా, ఇంట్లో ఇల్లాలైనా, ఆఫీసులో బాస్ అయినా, నచ్చేది నేను మెచ్చేది, లొంగేది నీ పని జరిగేది పొగడ్తతోనే. నిజానికి ఈ పొగడ్త పెద్ద అగడ్త. ఎదుటోడు నిన్ను పొగుడుతున్నాడంటే నీతో పని ఉన్నట్టే. అందుకోసం ప్రశంసలతో నిన్ను పడేతున్నట్టే. పొగడ్త, ప్రశంస వీటి నిక్నేమ్సు. కాకా, బాకా, పంపు, గాలి, భజన, భజంత్రి, మునగ చెట్టెక్కించడం. ఈ పొగడ్తల కోసమే పూర్వం రాజుల కొలువులో భట్రాజులు మన ప్రస్తుత బబుల ఆస్థానాల్లో మంత్రులు, వర్తమానంలో వాళ్ళని మించిన సలహాదారులు. దేవుడికి వందనం, దండం, స్తుతి శ్లోకం, లొంగిపోడా శివం. నిజానికి ప్రశంస పాశం. బాగా ఊదితే పామైనా విడిచేస్తది కుబుసం. నీ దగ్గరికి పని ఉండబట్టే పొగుడుతున్నాడని తెలిసినా ఆపుకోలేని తమకం. ప్రశంస అదో రకమైన మైకం. బళానగానే పడిపోతే భోళా. అందుకే పొగడ్తల మేళ. నిజానికి పొగడ్త అవసరమే. ఓ చిన్ని అభినందన, దొరల భాషలో కాంప్లిమెంటు. అదే ఆధునికమైన ప్యాటు. వెల్డన్, గుడ్ జాబ్ మాటలు చిన్నవే, సంబరం గొప్పది. మరింత పని చేయటానికి ఓ ఊపు. కాంప్లిమెంట్ ఇస్తే ఇంక్రిమెంట్ కూడా మర్చిపోయే చిరుద్యోగి. కాఫీ బాగుందోయ్, శోభన్ బాబు లెవెల్లో ఇంట్లో ఈ మాటంటే మురిసిపోదా ఇల్లాలు. సరైపోవా ఎత్తు పల్లాలు.